ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు విద్యా వ్యవస్థ మీద అధ్యక్ష తెలంగాణ శాసనసభ్యుడిగా ఇప్పటి వరకు మాట్లాడితే ఒకటి అర్థం కాలేదు అధ్యక్ష. వీళ్ళందరూ 26,000 మంది రిక్రూట్ చేసినామని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే 11,000 మందిని టీచర్స్ రిక్రూట్ చేసినామని వీళ్ళు, 37,000 మంది అందరు మేధావులు, తెలివైన వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, ఎడ్యుకేషన్ సెక్రటరీలు, ఇంతమంది మేధావులు, సీనియర్ శాసనసభ్యులు, 37,000 మంది టీచర్సు, ఇన్ని మౌలిక వసతులు, ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఉండగా అధ్యక్ష నాకు ఒకటి అర్థమవుతలేదు, మళ్ళీ 6 లక్షల మంది పిల్లలు ఎట్లా డ్రాప్ అవుట్స్ అయినారు? అందరు ఐఏఎస్ ఆఫీసర్లే, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, ఇంతమంది మేధావులు, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, విద్యాశాఖ మంత్రులు వీళ్ళు, మళ్ళా ఇంక 30-40 ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్లు. ఈ ఒక్కటే లాజిక్ మిస్ అయినా నేనేమంటున్నా అధ్యక్ష, ఇదే అడిగినా మొన్న డౌట్ వచ్చి ఒక ప్రైవేట్ స్కూల్ అతను అడిగిన, అన్న నీకు ఒకటే కాలేజీ ఉండే 100 కాలేజీలు ఎట్లయినాయన్నా? ఒకటే కాలేజీ ఉండే 100 కాలేజీలు ఎట్లయినాయి, 100 బిల్డింగ్లు ఎట్లయినాయి? అంటే ఇంత వ్యవస్థని మనం మెయింటైన్ చేస్తేనే ఈ రకంగా ఉంటే మరి వాళ్ళు ఎట్లా అధ్యక్ష? ఎక్కడో లోపం ఉంది అధ్యక్ష, ఎక్కడో లోపం ఉంది. లోపంని సరిదిద్దండి. మళ్ళీ ఇంకొక అక్కడ రాగానే మళ్ళీ రేపు నెక్స్ట్ నుంచి మేము 20,000 మందిని రిక్రూట్ చేసినాం. ఇప్పుడు సబితక్క గారు మాట్లాడుతుంటూ అన్నారు, పోయిన సంవత్సరమే 3,50,000 సుమారు 3,50,000 స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయినాడు అధ్యక్ష. అంటే ఇంకొక 6 డ్రాప్ అవుట్ అవుతే చాలుగా, ఇంకా 0.